నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. ఆంధ్ర రాష్ట్ర అవతారమూర్తి శ్రీ పొట్టి శ్రీరాముల పురిటిగడ్డైన కావలిని జిల్లా కేంద్రంగా చేయాలని మాజీ కౌన్సిలర్ పులి రజని, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పులి చక్రపాణి, మాజీ పీడీఎస్ లీడర్ కరువాది భాస్కర్ మరికొంతమందితో కలిసి సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో ఆర్డీఓ వంశీకృష్ణను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావలితో పాటు కందుకూరు, ఉదయగిరి, కొవ్వూరు, పాత అల్లూరును నియోజకవర్గాలుగా చేసుకుని కావలిని జిల్లాగా చేయాలని వారు కోరారు. అంతేకాకుండా ఒంగోలు ఇటు నెల్లూరుకు మధ్యలో ఉన్న కావలి అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. కావలికి రైల్వే లైను మరియు నేషనల్ హైవే, ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు, అలాగే దామవరం ఎయిర్పోర్ట్ లాంటి సౌకర్యాలు ఉన్నాయని, పలు ఇండస్ట్రీలు కూడా ఇక్కడ ఏర్పడుతున్నాయని, కావలిని జిల్లా చేస్తే ఇక్కడ ప్రజలు అందరూ అభివృద్ధి చెందుతారని, తమ పోరాటానికి కావలిలో ఉన్న అన్ని రాజకీయ నాయకుల పార్టీలతో పాటు సంబంధం లేకుండా పోరాటానికి రావాలని వారు పిలుపునిచ్చారు. కావలి జిల్లా కావలి జిల్లా ఏర్పాటు చేయాలి. కావలిని జిల్లాగా వెంటనే ఏర్పాటు చేయాలి. కావలిని జిల్లాగా వెంటనే ఏర్పాటు చేయాలి. కావలిని జిల్లాగా వెంటనే కావలి జిల్లాగా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. మన నెల్లూరు జిల్లా పెన్నా యువతల వైపు ఉన్న ప్రాంతం వరకు ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎప్పుడో 2005 సిరాజుద్దీన్ అనే ఒక అడ్వకేటు ఉద్యమం చేసి ఉన్నారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే 24వ జిల్లా చేయాలనే ఒక నేపథ్యం కలిగి ఉన్న కావలి గత ప్రభుత్వంలో కూడా దీన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇది చేయలేకపోయారు. ఇప్పుడైనా కూడా మళ్ళా పునర్విభజన జరుగుతుంది కాబట్టి జిల్లా కేంద్రాలుగా కావలి జిల్లా చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ కావలి జిల్లాలో కోవూరు, పాత అల్లూరు, కావలి, ఉదయగిరి, కందుకూరు ఇవన్నీ కలిపి జిల్లాకు చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో కూడా 1971లో కూడా పార్లమెంట్ స్థానం పులి వెంకటరెడ్డి అనే ఒక ఎంపీ ఒక స్థానం కావలికి ఉంది. ఎంపీ స్థానం తీసేశారు. తర్వాత రేపు భవిష్యత్తులో కూడా పునర్విభజన జరిగినప్పుడు ఎంపీ స్థానం కూడా కావలి కేంద్రంగా రావచ్చు. వీటన్నిటికీ కూడా నేపథ్యం ఉంది. భౌగోళికంగా, రాజకీయ పరంగా, తర్వాత వ్యాపార పరంగా అన్నీ కూడా కావలికి ఎటువైపు చూసినా కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు నుంచి ఇటు ఒంగోలు మధ్యలో కరెక్ట్గా సెంటర్ పాయింట్లో కావలి ఉంటుంది. కావలి జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు కందుకూరుకు కూడా ఉపయోగపడుతుంది. కందుకూరు ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ వచ్చినా రేపు బీపీసీఎల్, విండో సోలార్ అన్ని కంపెనీలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీలకి ఇండస్ట్రీస్ మొత్తం కందుకూరుకి వెళ్ళిపోయి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని అవశేషాలు మొత్తం కావలిలో మిగిలే పరిస్థితి వస్తుంది. వీటన్నిటికి కూడా అధిగమించేందుకు కావలి జిల్లా చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కావలి అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్న ప్రాంతం. అంతేకాకుండా ఎంతో మంది విద్యావేత్తలకు, మేధావులకు పుట్టిన ఊరు. దగదర్తి విమానాశ్రయం కానీ, రామాయపట్నం పోర్ట్ కానీ, జుబల్దిన్నె హార్బర్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో పనులతో ముందుకు దూసుకువెళ్తున్నాయి. ఇదే నేపథ్యంలో పొట్టి శ్రీరాములు పురిటిగడ్డైన ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ఎంతో ముందుకు వచ్చిన పొట్టి శ్రీరాములు గారి పురిటిగడ్డైన ఈ కావలి ప్రాంతం ఒక జిల్లాగా రూపొందితే ఇక్కడ ఉన్న అనేక వసతులు మరింత పురోగభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా విద్యాపరంగా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క కళ యూనివర్సిటీలు రావాలని, ఉద్యోగుల కళ ఉపాధి ఇండస్ట్రీస్ రావాలని, ఈ విధంగా ప్రతి ఒక్కటి నెరవేరాలి అంటే కావలి పట్టణం కానీ జిల్లాగా మారితే అన్ని విధాలుగా అభివృద్ధికి ముందుకు వచ్చే విధంగా ఉంటుంది. ఎంతోమంది శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు పురిటిగడ్డైన, పార్లమెంటు సభ్యులకు పురిటిగడ్డైన ఈ కావలి ప్రాంతం అనేది కావలి జిల్లాగా మారితే రాజకీయ పరంగా కానీ, విద్యాపరంగా, వైద్యపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి కావలి ప్రజలు ఇండియాలోనే ఒక మంచి స్థానంలో గుర్తించబడడానికి ఎంతో ఆస్కారం ఉంది. కావలి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈరోజు కావలి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చాం. ప్రధానంగా మా డిమాండు కావలి చాలా సంవత్సరాలుగా జిల్లాగా చేయాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఒక బైఫర్కేషన్లో గూడూరు వెళ్ళిపోవడం వల్ల కృష్ణపట్నం పోర్ట్ వెళ్తూ ఉంది. అట్లనే కందుకూరు అనేది ప్రకాశం జిల్లాలో కడవడం వల్ల కావలి, నెల్లూరు జిల్లా అనేది కంప్లీట్గా ఏమి లేకుండా ఉండిపోతూ ఉంది, బూడిద మిగులుతూ ఉంది. ఇటువంటి క్రమంలో భవిష్యత్తు తరాలు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో కావలి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కావలిని జిల్లాగా చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల అనుకూలతలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, ప్రధానంగా సుదీర్ఘ తీరం అనేటువంటి తీర ప్రాంతం ఉంది. రెండోది నేషనల్ హైవే ఉంది.
రైల్వే మార్గం ఉంది, అట్లనే ఎన్నో సంవత్సరాల నుంచి విద్యా కేంద్రంగా ఉంది, అట్లనే వస్త్ర వ్యాపార రంగంలో మినీ ముంబైగా ఉంది, అట్లనే అనేక రకాలైనటువంటి చరిత్ర కూడా ఇక్కడ ఉంది. అందుకని కావలిని సపరేట్గా జిల్లాగా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అధికారులు పరిశీలించినా, మిగతా వాళ్ళు పరిశీలించినా కావలిని జిల్లా చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల హంగులు కూడా దీనికి ఉన్నాయి. కాబట్టి అధికారులు, మిగతా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఆలోచించి ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్లి ఒక భవిష్యత్తు తరాలకి ఒక మేలు చేసే విధంగా మనమందరం కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఈ జిల్లా సాధన కోసం ఒక కమిటీ కూడా ఏర్పడబోతా ఉంది. దాంట్లో ఈ జిల్లా సాధన కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరిని కలుపుకొని ఈ జిల్లాని సపరేటు జిల్లాగా ఏర్పాటు చేయడానికి ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.